నీవు నీవుగా ఉంటే ఎప్పటికీ దీవించబడలేవు. నీవు నీవుగా ఉంటే ఎన్నటికీ దేవుని ఆశీర్వాదం చూడలేవు. నీవు నీవుగా ఉంటే ఎవరికి ఉపయోగకరంగా ఉండలేవు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి గురించి మనందరికి బాగా తెలుసు. ఒకప్పుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనగానే ఉన్నాడు. సౌలుగానే ఉన్నాడు, ఎవరికి ఉపయోగకరం లేదు. సౌలుగానే ఉన్నాడు, క్రైస్తవులందరికీ కూడా విరోధంగా బ్రతికాడు. సౌలుగా ఉన్నాడు, క్రైస్తవులందరికీ ఆటంకంగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో ఒక క్రైస్తవులందరికీ కూడా ఆశ్రయంగా ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో మనము మనలాగా ఉంటే ఎన్నటికీ దీవెన చూడలేము. మనము మారాలి. ఎందుకు మారాలి అంటే దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క ఆలోచన మన కుటుంబంలో నెరవేరాలి. దేవుని యొక్క ఉద్దేశము మన యొక్క సమాజంలో నెరవేరాలి. దేవుని యొక్క ఆలోచన మన వ్యక్తిగత జీవితంలో నెరవేరాలి. కనుకనే ఈరోజు మనం మారాలి. ఎందుకు మారాలి అంటే మనము అనేకులకు ఆటంకంగా ఉండకూడదు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తున్నారా? ఎందుకు మనము మనలాగే ఉండకూడదు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కనుక, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి కనుక, దేవుని ఆలోచన నెరవేర్చాలి కనుక మనం మారాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనము మనలాగా ఉండకుండా దేవుని బిడ్డలాగా బ్రతకడానికి మొదలు పెడతామో అప్పుడే మన జీవితాల ఆశీర్వాదాలు చూడగలం. ఎప్పుడైతే మనము మనలాగే ఉంటామో ఒక్క ఆశీర్వాదం కూడా మనం చూడలేము. సౌలుగా ఉన్నంత కాలము అనేకులను హింసించాడు, బాధించాడు, అనేకులను గాయపరిచాడు. తన మాట వలన అనేకులను ఇబ్బంది పెట్టాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన మాట ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా మరి అనేక మంది ప్రజలను దేవుని వైపు మళ్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని వింటున్నారా? ఈరోజు మన ధ్యానాంశము నీవుగా ఉంటే ఎన్నటికి మారలేవు. నీవు దేవుని బిడ్డగా మారితే అనేకులకు ప్రయోజనంగా మారుతావు. నీవు దేవుని బిడ్డగా మారితే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. నీవు దేవుని బిడ్డగా మారితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.